అందరికీ నమస్కారం. విరోషి పెళ్లిలో చాలా స్పెషల్ ఐటెం అయితే కనిపించింది అంటున్నారు. విరోషి అంటే అర్థమైందా? విజయ్ దేవరకొండ అలానే రష్మిక మందన సపరేట్గా ఫ్యాన్స్ పెట్టిన పేరు అనమాట ఇది. సో పెళ్లిలో ఆ సపరేట్ ఏంటి ఐటెం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అంతటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఏంటి సార్ ఇప్పుడు అంటే వీళ్ళ పెళ్ళి ఒక న్యూస్ అయితే మళ్ళీ వాళ్ళ పెళ్లిలో విందు కూడా ఒక న్యూస్ అవుతుంది. ఏంటి? అదే చూస్తున్నాను నేను కూడా. వైరల్ అవుతుంది బాగా. అంటే ఎప్పటి నుంచో గోప్యంగా ఉంచిన వీళ్ళ ప్రేమ వ్యవహారం ఫ్యాన్స్కో లేదంటే ఎక్కడైనా క్రేజీ స్టార్స్, ఈమె నేషనల్ క్రష్, ఆయన కూడా విజయ్ దేవరకొండ ఒక రౌడీ, స్టైలిష్ రౌడీగా పేరు సంపాదించుకున్నాడు. తర్వాత చాలా మంచి పర్సన్ విజయ్ దేవరకొండ. అస్సలు అంటే ఆన్ స్క్రీన్కి ఆఫ్ స్క్రీన్కి చాలా తేడా ఉంటుందంట. ఆఫ్ స్క్రీన్ చాలా ఇదిగా ఉంటాడంట, ఆన్ స్క్రీన్ ఆ డైలాగ్స్ ఏవైతే అట్లా. అండ్ మోర్ ఓవర్ అమ్మాయిలకి బాగా క్రష్ విజయ్ దేవరకొండ. సో అలాంటి ఇద్దరు మొత్తానికి ఒకటయ్యారు అనేది వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు. రీసెంట్గా వెడ్డింగ్ ఆఫ్ ఫిరోష్ ద్వారా వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పారు. అంతవరకు చెప్పలేదు. మీకు ఈ పాటికే అర్థం ఏంటుంది, మీ ఊహకే వదిలేస్తున్నాను. ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ లో కూడా ఆవిడ అదే చెప్పింది ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు. మీ అందరికీ తెలిసిందే, త్వరలోనే చెప్తారని. ఆవిడ చేతికి సేమ్ రింగు, విజయ్ దేవరకొండ చేతికి కూడా అదే రింగ్ ఉన్నా కూడా ఎక్కడ బయటపడలే. ఎట్టకేలకు ఓకే అనుకున్నారు. ఇప్పుడు దీని మీద ఇంకా మళ్ళీ వైరల్ అవుతున్న నేపథ్యంలో రెండు సంప్రదాయాల్లో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారని కూడా ఒక వైరల్ అయింది. అది ఏంటంటే, ఒకటి ఎలాగో ఇద్దరు హిందువులు కాబట్టి హిందూ సాంప్రదాయంలో తాళి కట్టాడంటే అంత అయిపోయింది. అది కూడా ఎక్కడ రాజస్థాన్ ఉదయ్పూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఏదో అంటారు, అక్కడ చేశారు. అది కూడా ఒక సెన్సేషనల్. కొద్ది మందికి మాత్రమే, 100 మందికే ఫోన్స్ కూడా అలౌ లేకుండా, ఆ ఫోన్స్ వాళ్ళు తాళి కడుతున్నప్పుడు కానీ వాళ్ళ పెళ్లి వేడుక సందర్భంగా ఎవరి మట్టుకు వాళ్ళు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడానికి వీలు లేకుండా, కావాలంటే తర్వాత ఇస్తాం మేము అని చెప్పి రెస్ట్రిక్ట్ మొత్తానికి చేశారు. అది అయిపోయింది అనేసరికి ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ ఏంటంటే, ఆ రెండు కడువా జాతికి చెందిన వంశం అంట వీళ్ళు. ఎవరిది? రష్మిక మందన. సో వాళ్ళు ఒక తెగ, ఇక్కడ కర్ణాటక అండ్ తమిళనాడు బార్డర్కి సంబంధించిన ఒక తెగ అంటది. సో ఆ తెగకు సంబంధించిన వాళ్ళ ఒక ఆచారం ఉంటుంది. అంటే జనరల్ గా మనకి సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. ఇప్పుడు అరకు, పాడేరు, విశాఖ జిల్లా, ఒకప్పుడు విశాఖ జిల్లా, ఇప్పుడు అది పాడేరు జిల్లా అయిపోయింది అనుకుంటా. సో అట్లా మన్యం జిల్లా ఏదో అంటారు ఇప్పుడు దాన్ని. అటువంటి జిల్లాలో వాళ్ళు అక్కడ ఉండే గిరిజనులకు కూడా కొన్ని రకాల పద్ధతులు, ఇప్పుడు చాలా సినిమాల్లో కూడా ఒక రకమైన డిఫరెంట్ నృత్యం చేస్తుంటారు, ఇట్లా భుజాలు పట్టుకొని. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పెళ్లి తంతు, ఒక్కొక్క వేడుక, ఒక్కొక్క రకమైన సెలబ్రేషన్ ఉంటుంది. సో వీళ్ళకి కూడా ఆ కడువా జాతికి సంబంధించిన సెలబ్రేషన్ ఏంటంటే, పూజారులు ఎవరు ఉంటారు, పెద్దల సమక్షంలో ఇద్దరు పట్టుబట్టలు కట్టుకొని వాళ్ళ ఆచార ప్రకారం కూర్చుంటారు. అందరూ దంపతులుగా ఎవరెవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు, వాళ్ళు వచ్చి అక్షింతలో ఏదో వేసి దీవిస్తారు. కాకపోతే వాళ్ళని 4 అరటి బోధుల మధ్యలో కూర్చోబెడతారంట. చుట్టూ అరటి బోర్డులు పెట్టి, దాన్ని వరుడు కత్తి తీసుకొని ఒకే వేట్లో 4 అరటి దేవులు కూడా తెగ నరకాలంట. ఆ తర్వాత ఇద్దరు కలిసి భోంచేసే క్రమంలో పంది మాంసం పెడతారట. దాన్ని పాండి కర్రీ అని ఏదో అంటున్నారు వీళ్ళు. సో వాళ్ళ గిరిజన జాతికి సంబంధించిన పూర్వం నుంచి వస్తున్న ఆచారం ఏంటంటే, అప్పట్లో వాళ్ళ తెగ వాళ్ళు అడవుల్లో నివసించేవారు కాబట్టి, అడవులు ఇప్పుడంటే ట్రాన్స్పోర్ట్ వచ్చేసింది, ఒక దగ్గర దొరికే పప్పులు ఇంకో దగ్గర పప్పు ధాన్యాలు ఎక్స్పోర్ట్ అవుతూ ఇంపోర్ట్ అవుతూ తింటున్నారు అందరూ అన్ని రకాలు. అప్పుడు ఏంటి, ఒక జాతి అక్కడ అడవికే పరిమితం. అంటే అడవి జాతికి సంబంధించిన దుంపలు, కొన్ని రకాల పండ్లు, లేదంటే జంతువులు వేటాడుకొని తినడం. అది మానవుడు చేసింది కూడా అదేగా, వేటాడుకోవడం. తర్వాత మంట కనిపెట్టిన తర్వాత కాల్చుకొని తినడం స్టార్ట్ చేశాడు, పచ్చిది తినకుండా కదా. సో అలా కాల్చిన తినడం వల్ల కూడా ఇప్పుడు మళ్ళీ అదే ఫ్యాషన్ వస్తుంది. నూనెలో వేయించుకునే దానికన్నా కాల్చుకు తింటే మంచిది, ఎందుకంటే దీనికి ఆయిల్స్ అవి యాడ్ అవ్వవు. నూనెలో వేయించుకునేదంటే దానికి మళ్ళీ అదే ఆయిల్ వాడడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని ఇప్పుడు చెప్తున్నారు. ఎక్కువ క్యాన్సర్కి కారకం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా. సో అందుకని కాల్చింది కాబట్టి ఆ పంది మాంసం ఏదైతే ఉందో దాన్ని ఒక సపరేట్ పద్ధతిలో, వాళ్ళు ఒకప్పుడు వేటాడి ఎలాగైతే పంది మాంసాన్ని వండుకొని తినేవారో అదే ప్రాచీన పద్ధతిలో, అదే ఆర్గానిక్ ఐటమ్స్ అన్ని వాడి, అంటే మసాలా దినుసులు కానీ, లేదంటే వాళ్ళు ఏదో వెనిగర్కి సంబంధించి ఒక రకమైన పండు, అడవిలో దొరికే పండు జాతి నుంచి ఒక ఫ్లేవర్ తీసుకొచ్చి యాడ్ చేస్తారట. సేమ్ అది వెనిగర్ యాడ్ చేస్తే ఎటువంటి ఫ్లేవర్ వస్తుందో, వీళ్ళు ఆ పండు ద్వారా చేసేది కూడా అదే ఫ్లేవర్ వస్తుంది.
సో అంటే ఇదంతా ఎందుకంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే రచ్చ, ఫ్యాన్స్ చేసే హడావిడి, అంటే ఈ దేశంలో ఇంకా సమస్యలే లేవా అంటే బోల్డ్ సమస్యలు ఉన్నాయి. రోజుకు ఒక్కసారైనా బార్డర్లో ఎవరో ఒకరు జవాను వీరమరణం పొందుతున్నాడు, మన కోసం అక్కడ అహర్నిశలు శ్రమిస్తున్నాడు, అది ఎవరికి అవసరం లేదు. లేదా ఒక పోలీసు కూడా మన కోసం ఎంత తాపత్రయపడుతున్నాడు, అది అవసరం లేదు. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ఎలా జరిగింది, ఆ పెళ్లికి ఆ కడువ జాతి ఏమిటి, వాళ్ళు పంది మాంసం తినాలా, అబ్బా పంది మాంసం ఎలా తింటారు, పైగా పెద్దవాళ్ళు చేసింది సెలబ్రిటీలు చేస్తే గొప్పే, వాళ్ళు ఏం పనికి మాలిన పని చేసినా, వాళ్ళు ఎంత ఇది చేసినా సూపర్గా చెప్తారు. అదే లేనుడు చేస్తే అన్ని చీప్ ఫెలోస్ రా, లేబర్ ఫెలోస్, వాళ్ళందరూ అలాగే బిహేవ్ చేస్తారు, అవన్నీ వాళ్ళే తింటారు. నిజంగా ఊర్లలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, పంది మాంసం తిన్నారంటే ఏదో చీప్గా చూస్తారు వాళ్ళు కొంతమంది. ఎవరిష్టం వాళ్ళది, తప్పడానికి ఏముంది అంటే హ్యూమన్ సైకాలజీ చెప్తున్నా. జంతువు అఫీషియల్స్ కొంచెం ఇవాళ రేపు అఫీషియల్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, నేల టికెట్ గారు కూడా బాల్కన్ టికెట్ తీసుకుని నేను అఫీషియల్ అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. అఫీషియల్ అంటే అది కాదు, సంస్కారము నడవడికలో ఉండాలి. నేల టికెట్ కూడా బాల్కన్ టికెట్ తీసుకున్నంత మాత్రాన అఫీషియల్ అయిపోడు కదా. ఆల్రెడీ చికెన్ ని మటన్ ని తింటారు, జంతువు ఏదైనా జంతువే కదా. మరి నువ్వు అలా అనుకుంటే కరెక్ట్గా చెప్పారు. అలా అనుకుంటే అమ్మో జంతువులను చంపకూడదు, చిచి పంది మాంసం, మరి కోడి మేక చేపలు తినేస్తున్నారుగా, మరి ఇవి జంతువులేగా, వీటికి కూడా రక్తమే వస్తుందిగా. సో అంటే హ్యూమన్ సైకాలజీ అలా ఉంటుంది. అదే చైనా వాడు కప్పలు పాములు తింటాడంటే, అబ్బే కప్పలు, మరి నువ్వు ఎగిరేవి దూకేవి పాకేవి అన్ని తినేస్తున్నావుగా. ఈ మధ్యన అదే బార్బిక్యూ ఏవో ఉన్నాయి, ఆ బార్బిక్యూ మీరు ఎప్పుడు వెళ్ళారో లేదు, అక్కడ రకరకాలుగా ఏవోనో సముద్రంలో దొరికే రకరకాల నత్తగొల్లలు లాంటివి కూడా పెడుతుంటాడు. అవి స్టార్ ఫిష్లు అంట, అవి ఏవో అమీబా టైప్ లో ఉండేవి ఏవో అంట, అవన్నీ కూడా పెడతాడు. అవి స్పెషల్. అంటే చూసారా, ఏదో సామెత ఉంది, పేదవాడు తాగితే ప్రతి తాగిపోతాడు అంటారు, అది డబ్బున్నాడు తాగితే వాడు డ్రింకరు, బట్ అప్పుడప్పుడు తాగుతాడు, డ్రింకర్ అంట, అకేషనల్లీ తాగుతాడు అని చెప్తారు. రెండూ ఒకటే కాదేంటి, వాడు కాకపోతే కొంచెం వాడు కాస్ట్లీ మందు, వీడు చీప్ మందు, అంతే తేడా. సో అలాగా సెలబ్రిటీస్ ఏం చేసినా అద్భుతమే. కాబట్టి ఇలా పాండి అనే కర్రీ, అదే పంది మాంసం తినడం ఒకటయ్యారు అనడానికి ఒక ఇదిగా. మన దగ్గర కూడా చాలా సాంప్రదాయాలు ఉంటాయి. పెళ్ళయ్యాక ఇద్దరు కలిసి భోజనం పెడతారు, భోజనం అయిన తర్వాత కార్యక్రమాలన్నీ చూస్తారు. అంటే ఒకటిగా చేయడానికి ఇరు వర్గాల, ఇరు కుటుంబ సభ్యులు కూడా చేసే ఒక కార్యక్రమం. ఒకప్పుడు అంటే పెళ్ళయ్యే వరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసుకునేవారు కాదు, కాబట్టి వాళ్ళకి ర్యాపో పెంచడం కోసం కలిసి భోజనం పెట్టడము, మీరిద్దరు ఒకరికొకరు తినిపించుకోండి తినండి అని చెప్పడం, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు పెళ్లికి ముందే అన్ని అయిపోతున్నాయి. అదేంటి ప్రీ వెడ్డింగ్ షూట్లు అంట, అసలు తాకేయడము, దానికి ఒక సినిమా స్టైల్లో పాటలు, వాళ్ళని పట్టుకోవడము, కిస్ చేయడము, ఇవన్నీ అయిపోతున్నాయి పెళ్లికి ముందే. మరి ఇంకేముంది వాళ్ళకి, ఇంకా ర్యాపో ఏం అవసరం, కలిపి భోజనం పెట్టాలని అవసరం ఉందా? సో అదొక ఆచారం కాబట్టి అలా ఫాలో అయిపోతున్నారు. వీళ్ళు ఆ పాండి మాంసం, ఆ పంది మాంసం తిన్నారంటే కదా, ఓ నెటిజన్స్ ఫ్యాన్స్ హడావిడి ఎక్కువ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయంట. మరి ఆ స్థాయిలో ఉంది. మీరు నిజంగా ఇది జంజీ ఎఫెక్టా లేదంటే జనాల ఎఫెక్టా తెలియట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.